హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి హెచ్పిసిఎల్ అనమాట, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 358 GAT అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ అనమాట. 2026-27కి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజే స్టార్ట్ అవుతున్నది 15 జూలై 2026. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 జూలై 2026 దాకా మనకి టైం అయితే ఉంది అనమాట. దీనికి సంబంధించి ప్లస్ మనకి ఈ యొక్క వీడియోలో ఏంటంటే మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం ఉంటుందని మీరు చూసుకోవచ్చు. ముందు ఏంటంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడైతే మనకి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ దీంట్లో అయితే ఇంజనీరింగ్ చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో గతంలో ఎక్కడ కూడా అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ వాళ్ళకైతే కనుక సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సంవత్సరం పాటు ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు 25,000 రూపీస్ అయితే మీకు స్టైపెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏజ్ వచ్చేసరికి 18 to 25 years అని. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 31 జూలై 2026 మీరు చెక్ అయితే చేసుకోవాలి. SC ST ఎవరైనా ఉంటే 5 years కాబట్టి వాళ్ళకి 30 years వరకు అవకాశం ఉంటుంది. OBC NCలో ఎవరైనా ఉంటే వాళ్ళకి 3 years కాబట్టి 28 years వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ మన పర్సంటేజ్ అయితే చూసుకోవాలన్నమాట. ఈ యొక్క ఇంజనీరింగ్లో ఎవరికంటే మనకి UR, OBC, NCL వాళ్ళకైతే కనుక 60% అయితే రావాలన్నమాట. మిగతా వాళ్ళకి ఎవరైతే SC ST PWD క్యాండిడేట్స్కి అయితే కనుక 50% అనేది ఆ యొక్క ఇంజనీరింగ్లో సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 15 దాకా ఉన్నాయన్నమాట. సో అక్కడైతే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా 19 దాకా ఉన్నాయి. సో మీ యొక్క ఓన్ స్టేట్లో మీరు ట్రైనింగ్ తీసుకునే అవకాశాలు అయితే మీకు ఉంటాయి అన్నమాట. ప్లస్ దీనికి సంబంధించి అప్లై చేసుకున్న దానికి ఫస్ట్ ఏంటంటే మనకి NATS ఏదైతే ఉందో నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట. NATS గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 2.0 వెర్షన్లో మీరు తప్పనిసరిగా 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ మీ తర్వాత అయితే ఈ యొక్క HPCL వెబ్సైట్లో మనం అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓన్లీ ద క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అండ్ అప్రూవ్డ్ ఆన్ ద నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ NATS ఏదైతే ఉందో విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద సెలక్షన్ టు అండర్గో అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట. తప్పనిసరిగా మీ NATS 2.20లో తప్పనిసరిగా ఏంటంటే మీరు ప్రొఫైల్ కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పాస్ అవుట్స్ అనమాట. 1 సెప్టెంబర్ 2023 నుంచి ఆ తర్వాత పాస్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో 2023 సెప్టెంబర్ తర్వాత వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 2023 సెప్టెంబర్ 1కి ముందు ఎవరైతే పాస్వర్డ్స్ వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట. ప్లస్ దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరనమాట. అప్లికేషన్స్ విల్ బి స్క్రీన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ పర్సంటేజ్. మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా అయితే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ప్లస్ మీకు కనుక NATSలో అకౌంట్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక ఇక్కడ మనకి స్టూడెంట్ తీసుకొని అక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ ఎన్రోల్ స్టూడెంట్ అని ఒక స్టెప్ 1 అయితే ఉంటుంది. దీంట్లో అవడానికి ఏంటంటే మనకి వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ID ఉండాలి, అలాగే మనకి మొబైల్ నెంబర్ ఉండాలి, ఆధార్ నెంబర్ ఉండాలన్నమాట ఈ KYC వెరిఫికేషన్ కోసము. అలాగే చూసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి PDF స్కాన్ కాపీస్ 1 MB వరకు అలౌ చేస్తారు ఉండాలి. తర్వాత మీకు అపార్ ఉంటే కనుక ఒక అపార్ ID కూడాను అవసరమైతే అవుతుంది అనమాట. ఇవన్నీ ఉంటే కనుక ఇక్కడ S అయితే పెట్టాలన్నమాట. మనం S పెడితే కనుక ఇక్కడ మీకు స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతారు, ఈమెయిల్ ID అడుగుతుంది, క్యాప్చా ఇచ్చేసి సెండ్ OTP అంటే ఇంకా మీకు తర్వాత లాగిన్ అయిపోయి మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మనం గతంలో ఒక వీడియో అయితే చేసాము NATS 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసం. అది చూసుకొని ఫ్రీగా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఫీజు అనేది ఉండదు దీంట్లో. ఎవరైనా కూడా ఫ్రీగా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఆ యొక్క ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది. ప్లస్ ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఇచ్చారనమాట. లింక్ ఇచ్చారు వీళ్ళు, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలాగ వస్తుంది. మీకు కనుక గతంలో ఇక HPCL దాంట్లో కనుక అకౌంట్ ఉంటే డైరెక్ట్గా ఈమెయిల్ ID పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం సైన్ ఇన్ అయితే అవ్వచ్చు అనమాట. ఒకవేళ కనుక అకౌంట్ ఉండి మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ తీసుకొని రెస్టోర్ చేసుకో. అసలు మీ అకౌంటే లేకపోతే కనుక మీరు ఫ్రెష్గా అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ సైన్ అప్ ఫర్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ అయితే చేయాలి. ఫస్ట్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మొదటి రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లికేషన్ అనమాట. ఈమెయిల్ ID పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి సైన్ అప్ అనే ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. దీని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఈ విధంగా
ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా మనం ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు, ఇవైతే మనం యూజ్ చేయకూడదు అనమాట. అలాగే మనకి లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడైతే మన మీకు ఫస్ట్ నేమ్ అనమాట, ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే కనుక ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ లేదు వీటన్నిటికీ ఫుల్ నేమ్ ఇక్కడే ఎంటర్ చేసుకోవచ్చు. 40 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక మీ నేమ్. ఫ్రెండ్స్ ఇదైతే మన ఫోటో ఐడి ప్రకారం ఈ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఆధార్ కానీ ఇంకేదైతే మన డాక్యుమెంట్స్ మనం అక్కడ తీసుకెళ్తామో ఇంటర్వ్యూస్ కానీ దానికి సంబంధించి. ఫ్రెండ్స్ అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైం. ఇక్కడ క్లిక్ హియర్ టు వెరిఫై అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. క్యాప్చర్ బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే బటన్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, అంటే మోడిఫై చేసుకోవడానికి తర్వాత అవకాశం ఉంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ఫీల్డ్స్ మనం వర్క్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇప్పుడు మనం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెష్గా ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలి. ప్లస్ మనకి లాగిన్ ఫామ్లో ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత, క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వచ్చిందనమాట. ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి మనం. ప్లస్ ఇక్కడ ఏంటంటే పైన మనం ఏదైతే గతంలో పెట్టిన అప్లికేషన్స్ వస్తాయో కిందకు వచ్చేస్తే యాక్టివ్గా ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి అనమాట. ఇదైతే మనకి GAT అంటాము, అంటే మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. కొంచెం మన అలా కిందకు వచ్చేస్తే GAT రిక్రూట్మెంట్ ఆల్ ఇండియా మార్కెటింగ్ బ్యాచ్ 2022 అని ఎందుకన్నారంటే ఈ సంవత్సరం ఒకసారి ఇది జరిగిందనమాట. HPCL GAT 2026 ఈ సంవత్సరం 2026 ఫిబ్రవరిలో ఒకసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేశారు. అప్పుడైతే మనకి దాదాపుగా 680 వేకెన్సీస్కి GAT అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు మనం వీడియో కూడా చేసామన్నమాట. సో ఇది ఏంటంటే సెకండ్ బ్యాచ్ కాబట్టి బ్యాచ్ 2 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నోట్ వచ్చిందనమాట, ఏంటంటే మనం దీనికి అప్లై చేసుకున్న ఒక రెజ్యూమ్ అయితే కావాలి. ప్లీజ్ కీప్ సాఫ్ట్ కాపీ, అంటే ఒక డాక్యుమెంట్ ఫైల్ కానీ, PDF ఫైల్ కానీ, లేదా జిప్ ఫైల్ కానీ మన రెజ్యూమ్ అంటే బయోడేటా ఫామ్ అనమాట, జనరల్గా ఉంటుంది కదా మన దగ్గర, అది ఒక కాపీ పెట్టుకోవాలి, సాఫ్ట్ కాపీ అనమాట. మనం ఇక్కడ హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం ఏం లేదు, ఒక డాక్యుమెంట్ ఫైల్ పెట్టుకుని సరిపోతుంది. PDF కానీ, తర్వాత ఫోటో, సిగ్నేచరు, ఈ రెండు కూడా ఉండాలన్నమాట. ఫైల్స్ కూడా JPG ఫార్మేట్లో ఉంటే సరిపోతుంది. ఒక 200 KB వరకు అలౌ అయితే చేస్తారు. ఇక్కడ ఓకే అనాలన్నమాట మనం. సో ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక నోట్ ఇచ్చారు, ఏంటంటే మీరు ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ కనుక ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకొని ఉన్నా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ కాదనమాట. క్యాండిడేట్స్ హూ ఆర్ కరెంట్లీ అండర్ గోయింగ్ ఆర్ కంప్లీటెడ్ అప్రెంటిస్ ట్రైనింగ్ అండర్ NADS ఆర్ NAPS స్కీమ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని. మీరు NADS లేదంటే NAPS ద్వారా ఎక్కడైనా సరే భారతదేశంలో మీరు కనుక ఈ యొక్క ట్రైనింగ్ తీసుకున్నా, లేదా గతంలో తీసుకున్నా కూడా ఇప్పుడు తీసుకుంటూ ఉన్నా కూడా ఎలిజిబుల్ కాదనమాట. సో ఇక్కడ ఏంటంటే NADS రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఒక నెంబర్ అయితే వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. మీ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది, మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. కేటగిరీ అనేసరికి మీ కేటగిరీ UR SCనా STనా OBCనా NCలా ఏంటనేది సెలెక్ట్ అయితే చేయాలి. జెండర్ అనమాట, మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే తర్వాత ఏంటంటే ఈ యొక్క కేటగిరీలో మీ సపోజ్ SC ST OBC కనుక ఇస్తే దాంట్లో మీ యొక్క కమ్యూనిటీ ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. కేటగిరీలో సబ్ కేటగిరీనే మెన్షన్ చేసుకోవాలి. ఇంకా PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ప్లస్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్ మంత్ డే అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దీనికైతే 25 years మా జనరల్ క్యాండిడేట్స్కి, SC ST అయితే 30 years, OBC NCలు అయితే 28 years వరకు అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు ప్లేస్, అలాగే రిలీజియన్ లిస్ట్ ఉందన్నమాట, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు కనుక పాన్ కార్డు ఉంటే నెంబర్ ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ అయితే లేదు, సో మనం దాన్ని స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఆధార్ కార్డు కూడాను స్టార్ మార్క్ అయితే లేదు, సో ఉంటే కనుక ఎంటర్ చేసుకుని సరిపోతుంది, లేకపోతే లేదు. ఇంకా రెండు కాకపోతే ఇంకా ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా గవర్నమెంట్ ID ప్రూఫ్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది మాత్రం తప్పనిసరి, ఎందుకంటే స్టార్ మార్క్ ఉంది కాబట్టి. అలాగే మెరిటల్ స్టేటస్, అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, డైవర్స్, జ్యుడిషియల్ సపరేట్ ఏదైతే అదనమాట. అలాగే ఆర్ యూ ఎన్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఆఫ్ HPC, ఈ యొక్క హిందుస్థాన్ పెట్రోలియంలో మీరు కనుక ప్రజెంట్ ఏదైనా ఎంప్లాయ్మెంట్లో ఏదైనా జాబ్ చేస్తామంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నోన్ ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతారని. ఏంటంటే దాని యొక్క ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి నెంబర్ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం ఉండదు అనమాట.
అలాగే ఈ యొక్క అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీగా మీరు గతంలో కనుక ఈ యొక్క హెచ్పిసిఎల్లో చేస్తుంటే కానీ ఎస్ పెడితే కనుక జిఏటి నెంబర్ ఉంటుంది, నెంబర్ మెన్షన్ చేయాలి. అలాగే డేట్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో ఏంటంటే నో పెడితే కనుక ఇవైతే కాలమ్స్ అయితే ఉండవు. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఏమీ లేదనమాట, నిల్లు అందరికీ కూడాను. సో బ్యాక్ వెళ్ళొచ్చు. ఇంకా కూడాను కూడా మనకి ఏంటంటే వ్యాలిడేట్ చేసుకుంటే ఏదైనా ఎర్రర్స్ ఉంటే చూపెడుతుంది, దాన్ని మనం రెక్టిఫై చేసుకొని ఇంక నెక్స్ట్ ట్యాబ్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ ట్యాబ్లో ఏంటంటే మనకి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ట్రైనింగ్ అండ్ ఇంటర్నల్ డీటెయిల్స్, ఫోటో రెజ్యూమ్ అప్లోడ్ చేసుకొని ప్రివ్యూ చూసుకొని సరిపోతుంది. ఫీజు అనేది ఎవరికి లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఇవన్నీ మనం యూజ్ చేయకూడదు అనమాట. సో మనకి సర్వర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇవి యూజ్ చేయకుండా మీ యొక్క డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, స్టేట్, అలాగే మీ యొక్క కరెంట్ సిటీ, మీరు ఇప్పుడు ఏ సిటీలో ఉంటున్నారు, అలాగే మీ ఏ స్టేట్లో కరెంట్ ఉంటున్నారు అనేది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా కూడా ప్రిఫర్డ్ స్టేట్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది, సపోజ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్, ఓన్లీ ఈ 4 ప్లస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్స్లో ఎవరైతే పాస్ అవుట్స్ ఉన్నారో ఫస్ట్ సెప్టెంబర్ 2023, అలాగే ఆ తర్వాత పాస్వర్డ్స్ అందరు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 1/9/2023 ముందు ఎవరైతే పాస్వర్డ్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా 60% అనేది ఉండాలి ఎవరికంటే యూఆర్ ఓబీసీ వాళ్ళకి, మిగతా వాళ్ళకైతే 50% అనేది సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. డ్యూరేషన్ ఇయర్ అనమాట, ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు. ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట మెన్షన్ అయితే చేయాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అనమాట, మీరు ఏ సంవత్సరం జాయిన్ అయ్యారో, ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేది ఇక్కడ క్లియర్గా అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అనమాట. సో ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సో ఇక్కడ ఏంటంటే 2023, 24, 25 ఈ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ అనమాట, అన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. లేదంటే కనుక లాస్ట్లో మనకి అదర్స్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ప్లస్ అదర్స్ అనే ఆప్షన్ ఉంది అనమాట. లేకపోతే అదర్స్ తీసుకొని ఆ యొక్క యూనివర్సిటీ నేము లేకపోతే కాలేజీ నేము ఎలాగైనా పర్లేదు, మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకేదైనా ఎడిషన్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉండి ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వ్యాలిడేట్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లో 200 KB వరకు అలౌ చేస్తారు. అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే డిక్లరేషన్ అంతా అయిపోయింది. ఇది అంతా కూడా టిక్ ఆన్ చేసేసి మనం బ్యాక్ వెళ్ళి ఏదైనా ఎడిట్ అయితే ఇదైతే ప్రివ్యూ అనమాట. అన్నీ కూడా చెక్ చేసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేస్తే సరిపోతుంది.